హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా హోమ్ టూర్ వీడియో. అంటే ఇంతకు ముందే చేసినాం, కాకపోతే మళ్ళీ చేస్తున్నాం. ఎందుకోసం అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ కోసం అయితే మళ్ళీ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఊకే కామెంట్ చేస్తారు, అక్క మీది ఏ ఊరు, మీ ఇల్లు చూపించండి ఒకసారి, మీ డిస్ట్రిక్ట్ ఎక్కడ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇవాళ హోమ్ టూర్ వీడియో చేస్తున్నాం. ముందైతే డిస్ట్రిక్ట్ అయితే తర్వాత చెప్తే ఎక్కడ అనేది. ఫస్ట్ అయితే మేము ఇక్కడ పందిరు ఉంది, ఈ పందిరి గురించి చెప్పాలి. ముందరికైతే ఇదైతే తడకలు, ఈ ఇనుప బొంగులు అయితే మేము మా బావ నాటుకోళ్ళ ఫారం వేసిండు, అది తీసేసిండు దుబాయ్ పోయేటప్పుడు. తీసేసిన తర్వాత వేస్ట్గా ఖరాబ్ అయితే తడకలు అవన్నీ సిల్మొస్తాయి అని చెప్పి, ఇనుప బొంగులు ఉన్నాయి కదా సిల్మొస్తాయి అని చెప్పి మళ్ళీ ఇక్కడ మేము వేసుకున్నాం ఇంటి ముందట. ఈ మనీ ప్లాంట్ చెట్టు అయితే చాలా రోజులు పెట్టినా కానీ అది పెరగలేదు. ఇక్కడైతే ఒక చిన్న మండ పెట్టితే ఇంత పెద్దగా అయింది. దీన్నైతే మా బావ సెంట్రింగ్ వైర్ చుట్టి పందిర్లాగా, పచ్చని పందిర్లాగా చేసిండు. ఇంకొంచెం ఒత్తు అవేంటి తీగలు ఎక్కువ వెళ్ళినాయి అనుకోండి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క తీగని అక్కడోటి కనిపిస్తుంది కాబట్టి లైట్గా కనిపిస్తుంది. ఇంకా ఒత్తు రావాలి. మొత్తం అయితే ఆగ్గత్రి ఇప్పుడే ఆగ్గట్టి పెట్టింది. మాకు కోళ్ళ ఫారం ఉన్నప్పుడు కోళ్ళు ఉండే, వాటి కోసం అయితే ఈ గూళ్ళు కట్టిండు. ఇప్పుడైతే కోళ్ళు లేవు. ఎందుకోసం అంటే వీడియోలకు డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి, చిన్నపిల్లలు ఉంటాయి ఓకే కిస్ అంటున్నాయి అని చెప్పి వాటిని అమ్మేసినాం. ఇప్పుడు కోళ్ళు లేవు, ఖాళీగానే ఉన్నాయి. ఇదైతే మా బండి, మా బావ పెళ్ళప్పుడు కొనుక్కున్నాడు. 11 సంవత్సరాలు అవుతుంది. ఆ సైకిల్ ఏమో మా కిట్టుగాంది. ఇదైతే మా మెయిన్ డోరు. దీని గురించి చెప్పాలి. పాత వీడియోలు అంటే ఫస్ట్ తీసిన వీడియోలు అయితే ఇక్కడ మొత్తం గూడు ఉండే, అంటే ఊరవిచ్చుకలది గూడు ఉండే అన్నట్టు, మొత్తం గడ్డే ఉండే. దాన్ని ఇప్పుడు తీసేసినాం. ఎందుకోసం అంటే దాంట్లో పిల్లలు చేసినాయి కానీ ఉడతలుండి ఎలకలు దాంట్లో వచ్చి వండేసరికి ఆ పిట్టలు అంటే రాకుండా చేస్తున్నాయి. అందులోకెళ్ళి గుడ్లు కానీ పిల్లలు కానీ కింద పడుతున్నాయి, ఈ ఉడతలు ఎలకలు ఉండేసరికి. అందుకోసం అని చెప్పి అది తీసేసినాం. తీసేసిన తర్వాత పిట్టలు మళ్ళీ వస్తున్నాయి అని చెప్పి ఇక్కడైతే గూడు చిన్న డబ్బా కట్టినాం. ఇప్పుడు రెండోసారి అవి పిల్లలు చేసుకోవడం. దాంట్లో ఇప్పుడు ఉన్నాయి పిల్లలు, చూపిస్తాడు మా బావ. లోపలికి వెళ్దాం. ఇదే మా హాలు. ఈ స్టాండ్ అయితే మేము రీల్స్ కోసం తీసుకున్నాం. ఇది 3వ స్టాండ్. ఫస్ట్ 2 అయితే ఖరాబ్ అయినాయి, పక్కకు పడేసినాం. ఇది మా 32 ఇంచెస్ టీవీ. ఈ టేబుల్ అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ కోసం తీసుకున్నది, కాబట్టి ఛాలెంజ్ వీడియోలు అయితే ఏం చేయలేదు. గేమ్స్ అయితే పిల్లలతో బాగా తీసిన. ఈ బోర్డు అయితే మేము గేమ్స్ కోసమే తీసుకున్నాం. అలాగే పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది కదా, డ్రాయింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఉపయోగపడుతుంది అని చెప్పి తీసుకున్నాం. 2 తీసుకున్నాం. ఇద్దరు ఒక్కదానికైతే కొట్టుకుంటారని చెప్పి మా సెకండ్ బెడ్రూమ్కి అయితే పోదాం. ఇప్పుడు మా పిల్లలు ఇందులోనే ఉన్నారు. గేమ్ ఎండకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే క్యారమ్ బోర్డు ఆడుకుంటారు. ఈ క్యారమ్ బోర్డు ఎప్పుడు తీసుకున్నాం తెలుసా? కరోనా అప్పుడు తీసుకున్నాం. కరోనా అప్పుడు బయటకు వెళ్ళకుండా ఎండాకాలం ఉపయోగపడుతుంది. ఈ రూమ్ లో అయితే అత్తమ్మ పడుకుంటుంది. ఫస్ట్ మేము వీడియోలు తీయకముందు అయితే హాల్లోనే పడుకునేది. మేము వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ఊకే మంచం ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. ఇవి నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పి ఇక్కడే పడుకుంటుంది. ఇక్కడైతే అతను చీరలు ఉన్నాయి, వాడుకునే వస్తువులు ఇట్లున్నాయి. ఇదే ఫస్ట్ బెడ్రూమ్. ఇదైతే మా బెడ్. ఇవైతే అన్ని సామాన్లు. మన మిషన్ అంటే మా అమ్మ కోసం తీసుకున్న డ్రెస్సులు కుట్టడానికి కోసం అని చెప్పి. ఈ బీరువా అయితే నాది, పెళ్లిలో ఇచ్చింది. ఈ బీరువా అయితే మా బావ వాళ్ళది, అత్తమ్మ వాళ్ళది అన్నట్టు. ఇక మా ఇల్లు అంటే కొంచెం నీట్గా ఉండదు. ఎందుకోసం అంటే మేము వీడియోస్ కోసం చీరలు అవన్నీ తీసి మళ్ళీ మడత పెట్టి షార్ట్ కోసం అయితే తీస్తాం బట్టలన్నీ. మళ్ళీ ఎక్కడెక్కడ ఇక్కడ కుప్పేసి పెడతా. నేను ఫ్రీగా ఉన్నప్పుడు తీసి మడత పెడతా. ఇదైతే మా ల్యాప్టాప్. దీంట్లో అయితే అన్ని వైర్లు జమాయించి ఈ డబ్బాలో పెట్టిన. అన్ని డబ్బాలు కనబడుతున్నాయి. అంటే ఏమన్నా ఆర్డర్ పెట్టుకున్న డబ్బాలన్నీ బయట పడేయకుండా దాంట్లో ఏదో ఒక సామాన్ పెట్టి ఇక్కడ పెట్టేసిన. ఇదైతే కెమెరా బాక్స్. ఇప్పుడు దీనిలో నుంచి బ్యాగ్ తీసి అక్కడ పెట్టిండు, మళ్ళీ ఇక్కడే పెట్టేస్తాం. ఈ బట్టలు అయితే నేను వీడియోస్ కోసం, అంటే వీడియోకే కాదు నేను రెగ్యులర్గా కూడా వాడేటి ఇవే కాబట్టి ఇక్కడనే ఉంటాయి. వర్షాకాలం మాత్రం తీసి బీరువాలో పెట్టేస్తాయి, ఎందుకంటే పదన వస్తుంది. ఇది ఒకటి కొంచెమే ఉంటుంది, సన్నగా ఉంటుంది కదా కూడా. ఇవన్నీ అయితే సామాన్. ఇవైతే నాకు ఇన్స్టా నుంచి ప్రమోషన్ కోసం మా పిల్లల ఫొటోస్తోని ఇవి కిడ్డీ బ్యాంక్స్ అని డబ్బులు వేసుకోవచ్చు అన్నట్టు పిల్లలు. దీంట్లో ఇక్కడ నుండి కిట్టు అమ్ము అని సుష్మాన్ వాళ్ళు 2 పంపించారు, వీడియో తీసినాం. ఇవైతే మా అమ్ముకి స్కూల్లో వచ్చింది సెకండ్ ప్రైజ్. అక్కడైతే మా బావ క్రికెట్ ఆడితే వచ్చిన ప్రైజులు ఉన్నాయి అక్కడ వెనకాల. ఇదైతే మా అమ్ము బర్త్డేది. ఇంకా ఇదైతే మా డ్రెస్సింగ్ టేబుల్. ఇటు మూలకు పడేసినాం, అంటే సామాన్ సరిపోదు రూమ్లో పెట్టుకోవడానికి. పెద్ద రూమ్లు అంటే 3-4 రూమ్లు ఉన్నా సామాన్ సరిపోదు. ఒకటే రూమ్ అనుకో మంచిగా చదువుకోవచ్చు. ఇదైతే డ్రెస్సింగ్ టేబుల్. ఇక్కడైతే పిల్లలతో ఈ గేమ్లు వీడియో తీస్తున్నా కాబట్టి ఇవన్నీ పిల్లల కోసం గేమ్లు ఇవన్నీ పెంటోళ్ళు ఉంటాయి. గ్లాసులు కానీ ఇవన్నీ తెచ్చుడు ఇక్కడ పెట్టేసుడు, మళ్ళీ గేమ్స్ ఆడిపించేటప్పుడు తీసుకుపోవడు. వంట రూమ్లో పోదాం ఇప్పుడు.
ఇప్పుడు ఈ ఫోటో గురించి చెప్పాలి. ఈ ఫోటో అయితే మాకు ఇన్స్టా నుంచి C7 యూనిక్ గిఫ్ట్స్ వాళ్ళు పంపించారు, అంటే ఏంటి ప్రమోషన్ కోసం. ఇదైతే సిల్వర్ బటన్ 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడైతే 8,20,000 ఉన్నారు. ఇంకొక 1,80,000 మీరు చేసారనుకోండి మాకు గోల్డ్ బటన్ కూడా వస్తుంది. గోల్డ్ బటన్ కొంచెం తొందరగా తెప్పించండి, అది కూడా మీ వల్లే వస్తుంది కాబట్టి మీకే చెప్తున్నా, ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పాలి. ఈ కృష్ణుడు అయితే మేము మా పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం తీసుకున్నది. ఇదైతే వెనకాల మొత్తం డ్యామేజ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాం. ఇది నీళ్ళలో వేద్దామని చెప్పి ఇది తీసుకున్నాం, కానీ వెయ్యబుద్ధి అయితే లేదు, ఇక ఉండని అని చెప్పి ఇది తీసుకున్నాం. ఇదైతే మొన్న జాతరలో తీసుకున్నాం, రైతాల జాతరకి అయినప్పుడు మంచిగా కనబడుతున్నాడు కదా అని చెప్పి తీసుకున్నాం. మంచిగా ఉన్నాడు కదా, పొద్దున్న లేవగానే మొక్కడం చూడడం నాకు అలవాటు, అందుకోసమని రూమ్కి ఎదురుగా ఉంటుంది. మేము కాళ్ళు అటు సైడ్ పెట్టి పడుకుంటాం, ఇటు పెట్టాం. ఇప్పుడైతే వంట రూమ్లో పోదాం. పైన అయితే వినాయకుడు ఉన్నాడు, చెప్పలేదు. ఇదే మా వంట రూమ్. ఈ వంట రూమ్లో అయితే నేను ఒక 400-500 షార్ట్స్ తీసిన వచ్చి ఇక్కడే. ఇవైతే మా బాటిల్, స్టవ్. ఈ నీళ్ళైతే కాల్ చేసి ఇక్కడ పెట్టారు, ఇప్పుడు నేను నింపి పెట్టాలి. వీళ్ళైతే నింపి పెట్టారు. మరి వంట రూమ్ ఉంది, దేవుడి రూమ్ ఒకటే అన్నట్టు, బాగా ప్లేస్ లేక ఒకటే దాంట్లో కట్టించాడు. ఈ దేవుడి రూమ్లో అయితే నేనేమో సోమవారం మొత్తం పటాలన్నీ దూడ్చి నేను బొట్లు పెట్టి నేను చేస్తా పూజ. మా బావ అయితే రోజు చేస్తాడు, రోజు ఒక దీపమే ముట్టిస్తాడు, అంటే పూలు తీసేసి దీపాలు పెడతాడు, అంతే తప్ప మొత్తం క్లీన్ చేస్తాడు. మా బావతో కాదు. ఇదైతే సామాను ఉంటాయి, నువ్వులు, కారపొడి. ఇవైతే పిల్లలకు మళ్ళీ గేమ్ ఆడిపించడానికి బెలూన్స్ ప్యాకెట్ తీసుకొచ్చిండు. ఇంకేమో పెన్నులు గిట్లు ఉన్నాయి దీంట్లోనే. ఇవైతే మా గ్రైండర్. ఇది మా గ్రైండర్ గురించి చెప్పాలా, వీళ్ళ అక్కకి ఇట్లా పెళ్లి చూపులకి అంటే ఇక్కడ ఆడ యూసి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ యూసి ఇలా చూసి ఏమేమి సామాన్లు ఉన్నాయో అన్ని క్యాలిక్యులేటర్ వేసుకొని మైండ్లో పెట్టుకొని ఆ సామాన్లు కాక వేరే సామాన్లు అన్ని కొనుకొచ్చారు. గ్రైండర్ కొంటే వేస్ట్ కదా, ఎందుకైతే వేస్ట్ అవుతుంది, అందుకే గ్రైండర్ ఇది మంచిగా ఉంది, ఇక్కడికి కొంటే తొందరగా ఖరాబ్ అవుతుంది అని చెప్పి తీసుకోలేరు. ఇవన్నీ అయితే సామాన్. ఇవైతే ప్లేట్లు, అన్నం తినే ప్లేట్లు, చిన్న ప్లేట్లు. ఇక్కడైతే కప్పులు ఉన్నాయి, టీ కప్పులు అన్నట్టు, మేము షార్ట్స్ కోసం తీసుకున్నాయి. పైన కూడా సామానే ఉన్నాయి. ఇదైతే మా ఫ్రిడ్జ్, మా కిట్టు ఎంటికలప్పుడు తీసుకున్నది ఇది ఫ్రిడ్జ్. ఇదైతే ఫిల్టర్ నీళ్ళ డబ్బా. వాటర్ ప్యూరిఫైర్ లేదన్నట్టు ఇదే మేము వాడేది, ఎందుకంటే మనకు రిగ్ ఉంటే అది పెట్టించుకోవాలి. నల్ల నీళ్ళకు అది సరిపోదు, నీళ్ళని వేస్ట్గా పోతాయి కదా, ఆ చెట్టుకి కొన్ని నీళ్ళు, అందుకోసమని పెట్టించుకోలేదు. ఇంకా బయటకు వెళ్దాం. ఇక ఇదైతే మా నల్ల ట్యాంక్, చూపిస్తాను. దీంట్లోనే వచ్చి నీళ్ళు పడితే తర్వాత నిండిన తర్వాత పైకి ఎక్కించుకుంటాం. తులసమ్మ గద్ద, చెట్లు, ఈ గడ్డి గులాబీలు అయితే పొద్దున వస్తాయి. మొత్తం అన్ని కలర్లు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడేం ఏర్పడతలేవు. ఇది మా తులసమ్మ చెట్టు. ఇదైతే మా జామ చెట్టు. జామ చెట్టు గురించి అయితే అందరికీ తెలుసు, ఎందుకంటే నేను ఇక్కడే వంటల వీడియోలు తీసినా కాబట్టి. ఒక 50 వీడియోలు తీసినా కదా ఇక్కడ. చూడండి ఎండ ఎట్లా కొడుతుందో, ఫుల్ కొడుతుంది కదా. గ్రీన్ మ్యాట్ కట్టినా కూడా దగడ వస్తుంది అంటే, వేడి బాగా వస్తుంది. అందుకోసమే వంటల వీడియోలు తీయట్లేదు. వర్షాకాలం వచ్చినాక తీస్తా ఖచ్చితంగా. చాలామంది కామెంట్లు చేస్తారు ఏమని అంటే, వంటల వీడియోస్ ఎందుకు తీయట్లేదు అక్క అని చెప్పి. ఇందుకోసమే తీయట్లేదు, వేడి చూడండి ఎట్లా కొడుతుందో, వేడి ఎండ. ఇది నిమ్మ చెట్టు. మా బావ రెండోసారి పెట్టిండు. ఫస్ట్ది అయితే మా తమ్మ కొట్టేపించింది, సెకండ్ సారి పెట్టుకున్నాడు మా బావ. మాకైతే చెరువు ఇక్కడ దగ్గరనే కనబడుతుంది. ఆ వీడియోలలో పిల్లలతో గేమ్ ఆడిపించే వీడియోలలో మా చెరువు కనబడుతుంది. వర్షాకాలం అయితే మా బయట కనుక, ఇక్కడ కనుక నీళ్ళు వస్తాయి, బయట కనుక పై కనుక అన్నట్టు ఫుల్ నీళ్ళు వస్తాయి కదా, అప్పుడు మొత్తం ఇదంతా చెరువులాగే ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే నైట్ చూస్తే భయపడతారు, మనకు అలవాటు అయిపోయింది. పాములు కూడా వస్తాయి దాంట్లో నుంచి, చెరువుల నుంచి పాములు, కప్పలు, తేళ్ళు, దుంకుడు కప్పలు అవన్నీ వస్తాయి అన్నట్టు. ఇక మేము భయపడు బంద్ చేసినాం, అలవాటు అయిపోయింది అన్నట్టు. ఇంట్లో వాళ్ళకు కూడా వచ్చినాయి అన్నట్టు 2-3 సార్లు పాములు. చూస్తారు కదా మా హోమ్ టూర్ వీడియో. మా అడ్రస్ ఎక్కడ అనేది మా బావ చెప్తాడు, ఎందుకంటే ఇప్పటిదాకా నేనే మాట్లాడాను, ఇప్పుడు మా బావ మాట్లాడతాడు. మా అడ్రస్ అయితే మా గ్రామం చెర్లాకొండాపూర్, మా మండల్ రాయకల్, డిస్టిక్ జగిత్యాల్, మా స్టేట్ అయితే తెలంగాణ. చాలామంది అయితే ఆంధ్ర అని అనుకుంటారు, ఆంధ్ర కాదు తెలంగాణనే. కొంతమంది అయితే అనంతపురం డిస్టిక్ ఇట్లా అక్కడ వరకు కూడా అనుకుంటారు, కానీ కాదు, మాదైతే తెలంగాణ. మా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. మాకైతే ఇప్పటికీ 8,20,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మాకు గోల్డ్ బటన్ వస్తుంది. అదంతా మీ సపోర్ట్ వల్లనే మాకు వస్తుంది, లేకపోతే ఉత్తగా రాదు. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అంతవరకు బాయ్.